ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటో రవి, మీరిలా ఇల్లొదిలి వెళ్ళిపోతుంటే నా మనసంతా వేలితిగా అనిపిస్తుంది. అబ్బాయి, ఇప్పుడు ప్రాబ్లం ఉన్నప్పుడు దానికంటూ ఒక సొల్యూషన్ ఉంటుంది కదా. ఉంటుంది. మరి మనం ప్రాబ్లంకి భయపడి వాళ్ళని పంపించేసే బదులు సొల్యూషన్ వెతుక్కుంటే అయిపోతుంది కదా. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు శంకర్? ఏం లేదు సార్, వీళ్ళిద్దరూ ఇంట్లో ఉండడం వల్ల దోషాలున్నాయని కొండదేవర చెప్పాడు. మరి ఆ దోషాలకి పరిహారం చేయిస్తే సరిపోతుంది కదా. వీళ్ళనెందుకు బయటికి పొమ్మనడం? ఎందుకు సార్ రిస్క్ తీసుకోవటం? వీళ్ళని ఇంట్లో లేకుండా చేస్తే చాలు కదా. అది కాదు బాబాయ్, రవి ఉంటే అక్కి హ్యాపీగా ఫీల్ అవుతుంది, మాయ ఉంటే అబ్బాయి హ్యాపీగా ఫీల్ అవుతాడు. అదే అబ్బాయి, యాజ్ అ ఫ్రెండ్ అంటున్నా. వీళ్ళిద్దరి కోసం వాళ్ళ ఇంట్లో ఉండడానికి ఏదైనా పరిహారం ఆలోచిద్దాం. సింపుల్ కదా. అదిగా శంకర్. సార్, నేను చెప్తున్నాను కదా, ది బెస్ట్ ఐడియా ఇదే. బాబాయ్ సార్, నువ్వే లగేజ్ దగ్గరుండి సర్ది తీసుకొచ్చావు కదా, నువ్వే తీసుకెళ్ళి సర్దే లోపల. ఇదిగో మీ మామయ్య గారితో వెళ్ళమా, నువ్వు కూడా హెల్ప్ చేయ కొంచెం. వెళ్ళండి. అబ్బాయి, మాయా సూట్ కేసు తీసుకెళ్ళి లోపల పెట్టాయి. ఎందుకంటే ఆడపిల్లలతో బరువులు మోయించడం మంచి సాంప్రదాయం కాదు. ఓకే, వెళ్ళు. ఓకే, తీసుకెళ్ళు. సండే సార్, ఆల్ క్లియర్ కదా? క్లియర్ శంకర్. ఇప్పుడు మాట్లాడుకుందామా? వర్ధన్ ఫ్యామిలీని నాశనం చేస్తానని నువ్వు నాటకాలాడి కుటుంబంలోకి ఎంటర్ అయ్యావు. నువ్వేమో తనకి సపోర్టుగా ఉండి ఈ ఇంటి అల్లుడు అయ్యావు. నువ్వేమో అభయ్తో కాళ్ళు పట్టించుకుంటున్నాను అని, నువ్వేమో అక్కితో అడ్డమైన చాకరీలు చేయించుకుంటున్నానని తెగ పొగరు చూపించారు. మరి 5 నిమిషాల క్రితం ఆ పొగరేమైంది? మీరు కావాలనుకున్న వాళ్లతోనే మీరు వెళ్ళండి అని గెంటేసేంత వరకు తీసుకొచ్చాను. ఏం చేయగలిగారు? ఏమీ చేయలేరు. ఇప్పుడు ఈ నిమిషం ఇంట్లో ఉంటున్నారు అంటే అది నేను పెట్టిన భిక్ష, నా దయాభిక్ష. నా దయాభిక్ష మీద బతికే వాళ్ళు నాకే సవాలు విసిరితే నాకు ఇగో హట్ అవుతుందబ్బా. అసలే నాకున్న ఇమేజ్కి, నా ఈగోకి నేను చాలా వాల్యూ ఇస్తాను. అది దెబ్బతినే పరిస్థితి వస్తే ఏ ఒక్కరిని బేర్ చేయను. శంకర్ స్టైల్ ఆఫ్ యాక్షన్ చూపిస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.